హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మనం పాల తాలికల తయారీ విధానం చూద్దాం. పాల తాలికల తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ లీటర్ పాలు, ఒక కప్పు సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి, ఒక 10 జీడిపప్పులు, 10 కిస్మిస్, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు బెల్లం, 2 ఇలాచీ ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేడెక్కేటప్పుడు కొంచెం ఒక స్పూన్ బెల్లం తురుముకొని ఇలా వాటర్లో వేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం మనం వాటర్లో మరిగిపోయే వరకు ఉంచాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా వాటర్లో. ఇప్పుడు మనం ఈ కరిగిన వాటర్లో బియ్యం పిండి వేసి బాగా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి పాల తాలికలు బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి తింపుకొని ఈ బౌల్ని ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా మరిగేంత వరకు ఉంచాలి. ఈ విధంగా మనం ఉడికించి పెట్టుకున్న పిండి చల్లారాక ఇలా సన్నగా తాలికల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా మరిగించుకున్న వాటర్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుతూ అడుగంటకుండా ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని. ఈ విధంగా మనం ఒక 10 మినిట్స్ సగ్గుబియ్యం ఉడికించుకున్నాక ఇప్పుడు మనం సన్నగా చేసుకున్న పాల తాలికల్ని ఈ వాటర్లో వేసి ఉడికించుకుందాం. ఇలా సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల తాలికలు చాలా టేస్టీగా ఉంటుంది. విధంగా ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి బాగా. ఇప్పుడు మనం ఈ ఉడికిన పాల తాలికల్లో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వాటర్లో కలిపి పోసుకొని ఉడికించాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మనం ఒక కప్పు బెల్లం వేసుకొని పాల తాలికల్లో బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేపుకుందాం నేతిలో. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. నెయ్యి వేడెక్కింది కదా, ఇలా జీడిపప్పులు, కిస్మిస్ మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. బెల్లాన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మొత్తం కరిగే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. జీడిపప్పులు వేగాయి. ఇప్పుడు మనం బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, ఇప్పుడు పాలు పోసుకొని బాగా కలుపుకుందాం. పాలు బాగా వేడెక్కేంత వరకు ఉంచుకోవాలి. మనం ఇలా ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకొని బాగా ఉడికించుకోవాలి.
చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా తాలికలు బాగా సాఫ్ట్గా ఉడికే వరకు, మెత్తగా ఉడికే వరకు ఉంచాలి. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి మనకి. ఈ సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం కదా. ఇలా తాలికలుగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.